రివిట్‌లో వచ్చేసి వ్యూ సెక్షన్‌లో ఉండి గ్రాఫిక్స్‌లో ఉండే టూల్స్ మనం ఏ విధంగా ఏ విధంగా వాడతాం చూద్దాం ఇక్కడి నుంచి ఇక్కడి దాకా. ముందుగా ఇవి చూసుకుంటే ముందుగా ఒక చిన్న ప్లాన్ ఒకటి ప్రిపేర్ చేసుకుంటే మనం ఈ ఎట్లా వాడుకోవాలనేది మనకు ఈ అప్లై చేసినప్పుడు అయి ఎట్లా పనిచేస్తున్నాయో తెలుస్తది. ముందుగా వచ్చేసి ఆర్కిటెక్చర్‌లోకెళ్ళి ఒక చిన్న ప్లాను, ఒక చిన్న రూమ్ లాంటి ప్లాను. హైట్ వచ్చేసి 20 ఫీట్ హైటు. ఒక చిన్న రూము, ఒక ఆఫీస్ బిల్డింగ్ టైపు. ఇక్కడ ఒక రిసెప్షన్ ఉండేటట్టు. ఇక్కడ వర్క్ స్పేసు, ఇక్కడ ఒక సీఈఓ ఉండేటట్టు, ఒక మేనేజర్ ఉండేటట్టు. వీటికొచ్చేసి డోర్ల లెక్కన డోరు రిసెప్షన్కి ఒక డోరు, రిసెప్షన్ నుంచి ఇట్లా బయటకు వెళ్ళేకి వర్క్ స్పేస్లకి, తర్వాత మేనేజర్ రూము, సిఈఓ రూమ్, వర్క్ స్పేస్. ఈ రూమ్కి వచ్చేసి విండోస్, అన్నీ ప్రిపేర్ చేసాం. తర్వాత వచ్చేసి బేసిక్ ప్లాన్ అనేది ఏదైతే ఉందో అది ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు వీటిల్లో ఫస్ట్ వచ్చేసి విజిబిలిటీ అండ్ గ్రాఫిక్స్. దీన్ని యూజ్ చేసుకొని ఇప్పుడు మనకు కేటగిరీస్ వైజ్ చూపించాలా లేదా అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వాల్ ఉంది, వాల్ వచ్చేసి మనకు ఉండే ప్లాన్లో చూపించకూడదు, టెంపరీగా వాల్ పోర్షన్ వరకు మనకు ఇక్కడ కనబడట్లేదు. ఇప్పుడు నాకు వచ్చేసి డోర్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనకు డోర్ పోర్షన్, డోర్ వచ్చేసి మనకు కనపడకూడదు అనుకున్నాం, డోర్స్ కూడా కనపడవు. అట్లా మనం ఇండికేషన్స్ చూపిద్దామా వద్దా అనేటివి మనం ఇక్కడ ఇండికేషన్ చేసుకోవచ్చు. మళ్ళీ వచ్చేసి ఇప్పుడు నాకు వాల్స్ ఉన్నాయి, వాల్స్కి వచ్చేసి ఇక్కడ లైన్స్ ఉన్నాయి కదా, ఈ లైన్స్లో వచ్చేసి నేను కలర్గా ఏదో ఒకటి ఇద్దాం అనుకుంటున్నాను, అంటే డిఫరెన్షియేషన్ చూపించడానికి. సమ్ రెడ్ కలర్ ఇస్తున్నాను. ఇక్కడ మనకు ఇక్కడ వాల్స్ ఏవైతే ఉన్నాయో, ఎక్కడైతే వాల్స్ ఉన్నాయో అక్కడ వచ్చేసి మనకు రెడ్ కలర్ ఇండికేషన్ అనేది కనపడుతుంది. మనం అప్లై చేసినవి ఏవైతే ఉన్నాయో వాల్కి వచ్చేసి మనకు అప్లై అయిపోయాయి. కలర్స్ కానీ లైన్ ఇండికేషన్స్ కానీ మనకు ఈ విధంగా విజిబిలిటీలో చూస్తాం. రెండోది వచ్చేసి ఫిల్టర్. మనకు ఫిల్టర్ అనేది మనకి ఏ విధంగా వర్క్ అవుతుంది, మొత్తం ఎగ్జిస్టింగ్ ప్లాన్ని మౌస్ రైట్ క్లిక్ తీసుకొని మొత్తం సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తేనే మనకు ఫిల్టర్ అనేది చూపిస్తుంది. ఈ ఫిల్టర్లో మనకు మనం ప్లాన్ ప్రిపేర్ చేసిన కేటగరైజేషన్స్ ఇప్పుడు దాకా ఏమేమి వాడాం, ఇప్పుడు డోర్స్ వచ్చేసి 4 వాడాం, వాల్స్ వచ్చేసి 8 వాడాం,
రెండోది వచ్చేసి విండోస్ ఒక 8 వాడున్నామని చెప్పేసి చూపిస్తుంది. మనకు ఈ ఫిల్టరింగ్ ద్వారా నాకు వాల్స్ మాత్రమే కనపడాలి. మనకు వాల్స్ మాత్రమే బ్లూ కలర్లో హైలైట్ అయ్యాయి. వాల్స్ డోర్స్ లేదు, విండోస్ మాత్రమే నాకు హైలైట్ అవ్వాలి. విండోస్ మాత్రమే ఉండే ప్లాన్లో మొత్తం విండోస్ ఎన్ని విండోస్ ఉన్నాయో ఆ విండోస్ మొత్తం మనకి ఇక్కడ హైలైట్ అయ్యాయి బ్లూ కలర్. ఈ విధంగా మనకు ఉండే ప్లాన్లు ఇండివిజువల్గా సెలెక్ట్ చేయకుండా మొత్తం సెలెక్ట్ చేసుకునే దానికి ఇట్లా ఫిల్టరింగ్ అనే దాన్ని యూజ్ చేస్తాం. వ్యూ అయిపోయింది. తర్వాత వచ్చేసి థిక్ లైన్స్. ఇప్పుడు ప్లాన్లో వచ్చేసి మనకు ఎప్పుడైతే థిక్ ఇస్తామో ఇట్లా మనకు థిక్గా ఉన్నట్టు మనకు లైన్స్ బార్డర్స్ ఉన్నాయి కదా, థిక్గా మారుతాయి. ఎప్పుడైనా ప్రింట్ ఇచ్చాలన్నా ప్రింట్ ఇవ్వాలన్నా ఈ థిక్గా ఇచ్చినప్పుడు కొద్దిగా మనకు బోల్డ్గా బాగా అవుపడతాయి. బేస్డ్ ఆన్ నీటి ప్రకారం ఈ థిక్ లైన్స్ అది దాన్ని యూజ్ చేస్తాం. వద్దనుకుంటే థిక్ తీసేస్తాం. రెండోది వచ్చేసి షో హిడెన్ లైన్స్, రిమూవ్ హిడెన్ లైన్స్. ఈ రెండు వచ్చేసి మనకు ఇప్పుడు వాల్ బ్యాక్ సైడ్ రూమ్స్ ఉన్నాయి, అవి వచ్చి మనకు ఫ్రంట్ సైడ్ రిఫరెన్స్గా మనకు కావాలి. అట్లాంటివి మనం చూపించాలనుకున్నా దీని ద్వారా మనం వాడుకోగలుగుతాం. ఇది మనం వచ్చేసి 3Dలో మనకు ఇది బాగా దీన్ని వాడినప్పుడు బాగా మనకు అర్థం అవుద్ది ఎలా వర్క్ అవుతుంది అనేది. ముందుగా నేను 3Dలోకి చేంజ్ అయ్యాను. ఇది 3Dలో. ఇప్పుడు నాకు బ్యాక్ సైడ్ ఈ వాల్ ఉంది, నాకు ఈ ఫ్రంట్ సైడ్ ఈ వాల్కి వచ్చేసి ఇది ఎక్కడ కరెక్ట్గా రిఫరెన్స్గా ఉందనేది మనకు చూడాలనుకుంటున్నాం. అంటే దీన్ని యూజ్ చేసి మనం చేయొచ్చు. షో హిడెన్ లైన్ సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ ఆబ్జెక్ట్, సెకండ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగానే మనకు క్రియేట్ అవుతుంది. అదేవిధంగా ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ చూసావా మనకు ఇట్లా ఈ వాల్ యొక్క రిఫరెన్స్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకు వచ్చేసి మనకి ఇక్కడ చూపించాయి. రియలిస్టిక్లోకి వెళ్ళినా కూడా మనకు ఒక ఆబ్జెక్ట్ హిడెన్ లైన్స్ ఉంటాయి కదా, ఈ వాల్ రిఫరెన్స్ లైన్స్. ఇప్పుడు నాకు ఈ వాల్ ఇక్కడ ఉంది, నాకు ఇది కరెక్ట్గా ఈ వాల్కి ఏది రిఫరెన్స్గా ఉందని చూడాలనుకుంటున్నా. ఫస్ట్ ఆబ్జెక్ట్, సెకండ్ ఆబ్జెక్ట్, ఫస్ట్ ఆబ్జెక్ట్, సెకండ్ ఆబ్జెక్ట్, ఫస్ట్ ఆబ్జెక్ట్, సెకండ్ ఆబ్జెక్ట్, ఫస్ట్ ఆబ్జెక్ట్, సెకండ్ ఆబ్జెక్ట్, ఫస్ట్ ఆబ్జెక్ట్, సెకండ్ ఆబ్జెక్ట్. మనకి రిఫరెన్స్ లైన్స్ కోసం మనం దీన్ని వాడతాం. ఇప్పుడు మనకు వద్దనుకున్నప్పుడు రిమూవ్ హిడెన్ లైన్స్ అనేసి ఫస్ట్ ఆబ్జెక్ట్, సెకండ్ ఆబ్జెక్ట్ అనగానే ఆ రిఫరెన్స్ అయితే ఉన్నాయో అవన్నీ మనకు రిమూవ్ అయిపోతాయి. వైర్ ఫ్రేమ్లో పెట్టుకున్నప్పుడు రిఫరెన్స్ లైన్స్ కానీ 3Dలో కూడా అవుపడతాయి. ఆ విధంగా మనం దీన్ని వాడతాం. రెండోది వచ్చేసి కట్ ప్రొఫైల్. ఇది 2Dలో మనకు కనపడద్ది. కట్ ప్రొఫైల్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుందో. ఎప్పుడైతే మనకు 2D ప్లాన్ ఉంటుందో కట్ ప్రొఫైల్ అని తీసుకొని ఇప్పుడు ఈ వాల్ తీసుకోగానే ప్రొఫైల్ వచ్చేసి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా కట్ చేద్దాము అని చెప్పేసి అడుగుతుంది. ఫస్ట్ పాయింట్, సెకండ్ కట్ ప్రొఫైల్ అనేవగానే ఆ వాల్కి ఈ పక్కన డైరెక్షన్ ఉంటుంది, ఒక డైరెక్షన్, ఆ డైరెక్షన్ సైడ్ హైడ్ అయిపోద్ది. ఇప్పుడు మనం డైరెక్షన్ ఈ పక్కన హైడ్ అయింది. ఇప్పుడు వద్దనుకోండి ఈ పక్కన మారద్దాం అనుకుంటే ఆ పక్క వాల్ వచ్చేసి హైడ్ అయిపోతుంది. కాబట్టి ఇది 3Dలో మనకు ఈ రిఫ్లెక్షన్ అనేది మనకు కనపడదు.
మనకు ఇట్లా ఒక పక్కన అది కట్ అయినప్పుడు ఏ విధంగా ఉంటది అది వరకు గోల లేకుండా చూపించడం గాని అట్లాంటియన్నీ ఇక్కడ మనకు కనపడతాయి. ఇప్పుడు వద్దనుకున్నప్పుడు ఆ కట్ ప్రొఫైల్ ఎంతో ముందర గీసాం కదా! దాని దగ్గరికెళ్ళి దాన్ని సెలెక్ట్ చేసుకొని డిలీట్ అని ఇవ్వంగానే జూమ్ అవుట్, జూమ్ ఇన్ ఇవ్వంగానే మనకది కనపడతది. ఆ విధంగా కట్ ప్రొఫైల్. ఇక్కడ రెండర్ గ్యాలరీ, ఇక్కడ రెండర్ అనేది మనకు కెమెరా సెట్ చేసుకున్నప్పుడు మనకు ఇది కనపడుద్ది. ఈ విధంగా మనం గ్రాఫిక్‌లో కట్ ప్రొఫైల్ దాకా మనం బిల్డింగ్ ప్లాన్‌లో యూజ్ చేసుకోవచ్చు. యూజ్ చేసుకొని మనం బిల్డింగ్‌ని ఆహ్, ఆహ్, రిక్వైర్మెంట్ ప్రకారం మనం చూపించడం కోసం దీన్ని ది దీన్ని యూజ్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకుంటాం.